హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి దిగింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. సుదీర్ఘ విరామం తర్వాత అమెరికా ప్రత్యక్ష యుద్ధానికి దిగడం, అది కూడా మధ్య తూర్పు దేశంపై కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల సహకారంతో ఈ దాడులకు పూనుకుంది అమెరికా. బ్రిటన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు ఈ దాడిలో అమెరికా సైన్యానికి తమ వంతు సహాయ సహకారాలను అందించాయి. త్వరలో భారత్ కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లయింది. అమెరికా ఈ దాడులకు దిగింది యెమెన్పై. ఈ దేశంలోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై వైమానిక దాడులను ప్రారంభించినట్లు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. సముద్ర మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తోన్న హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా ఆసియా సహా పలు పాశ్చాత్య దేశాలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోన్నారు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు. యెమెన్కు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రంపై పట్టును సాధించారు. ఈ మార్గంలో తిరుగాడే నౌకలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు, సిబ్బందిని అపహరిస్తున్నారు. ఇటీవలే భారత్కు చెందిన నౌకను కూడా హౌతీ రెబల్స్ స్వాధీనపరుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులను సైతం వినియోగిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఎర్ర సముద్రం గుండా రాకపోకలు సాగించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇప్పటివరకు 27 సార్లు దాడులకు పాల్పడ్డారు హౌతీ తిరుగుబాటుదారులు. దీనివల్ల 50కి పైగా దేశాలు ప్రభావితమయ్యాయి. 20కి పైగా దేశాలకు చెందిన సిబ్బంది బందీలుగా పట్టుకున్నారు. వారి బారిన పడకుండా ఉండటానికి ఈ మధ్యకాలంలో ఆయా దేశాలేవి కూడా ఎర్ర సముద్రాన్ని వినియోగించట్లేదు. 2000కు పైగా వాణిజ్య నౌకలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రవాణా, వాణిజ్యం స్తంభించిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. జల మార్గాల రవాణా స్వేచ్ఛకు ప్రమాదం పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై పెద్ద ఎత్తున దాడులను ఆదేశించినట్లు జో బైడెన్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎలాంటి అశాంతియుత వాతావరణాన్ని సహించబోమని పేర్కొన్నారు. హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో అమెరికా నౌకలు సైతం ఉన్నాయని గుర్తు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.